ఇప్పటికి ఈ లెక్కను చూస్తే 20 కోట్ల ఉద్యోగాలు వాళ్ళు ఇవ్వాలి, 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కనీస బాధ్యతగా వాళ్ళు ప్రతి శాఖలో రిటైర్మెంట్ తప్ప ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ లేవు. ఏ శాఖ చూసినా రిటైర్మెంట్లే ఉన్నాయి. మీరు కొత్త ఎక్కిపోయిన బాధ్యత రిటైర్మెంట్ లేనటువంటి వాటిని ఖాళీగా ఉన్న పోస్టులన్నా భర్తీ చేయండి అని చెప్పి మనం అనేక ఉద్యమాలు చేయడం జరుగుతుంది. ఈ సంఘం ఇంతకుముందు ధర్మేంద్ర గారు చెప్పినట్టు ఢిల్లీలో 1959 మే 3న ఆవిర్భవించింది. ఆనాడు కూడా మన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి యువతకు అవకాశం కల్పించాలి, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను, అదేవిధంగా కాలేజీల ముందు చెడు వ్యసనాలకు బానిసలై పిల్లగాళ్ళని ర్యాగింగ్ చేసే వాళ్ళకు యువశక్తి అనేది అవసరం అని చెప్పేసి ఆనాడు దీన్ని ఏర్పాటు చేసుకొని సమాజంలో ఉన్నటువంటి దుష్టశక్తులను పారదోలటం కోసం ఈ ఏఐవైఎఫ్ సంఘాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మన రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆనాడు ఎలక్షన్లో ప్రతి గరీబు ఒక అకౌంట్లో 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి వేస్తా అన్నారు. ఏ ఒక్క అకౌంట్లో కూడా 15 లక్షలు వేసిన దాఖలాలు లేవు. ఇంతవరకు స్విస్ బ్యాంకుల్లో భారతదేశంలో ఉన్నటువంటి డబ్బు స్విస్ బ్యాంకుల్లో మన దేశ పారిశ్రామికవేత్తలదే ఎక్కువగా ఉంది. ఇవన్నీ కూడా వారిచ్చినటువంటి హామీలే. ఏ ఒక్కరికి కూడా బేటీ బచావో బేటీ పడావో, ఆ బేటీకి రక్షణ లేకుండా పోతుంది ఆయన పాలనలో. బేటీ బచావో బేటీ పడావో అన్నాడు. మొన్న ఒరిస్సాలో మొన్న హెచ్ఓడికి అమ్మాయి ఒరిస్సాలో ఒక మెడికల్ కాలేజ్ అమ్మాయి అప్లై చేసింది. ఇట్లా హెచ్ఓడి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, మీరేనా చెప్పండి అని చెప్తే అమ్మాయిని ఎవరు పట్టించుకోవాలి. తర్వాత ట్విట్టర్ ద్వారా మన నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్రపతి ముర్ము గారికి కూడా వాళ్ళు దేశ రాష్ట్రపతి చేయడానికి చేశారు. ఎక్కడ కూడా వాళ్ళు స్పందించలే. అదే అమ్మాయి ఇంతవరకు ఈ సమాజంలో ఎక్కడ కూడా నేను పోయినా న్యాయం జరగలేదని చెప్పి బీజేపీ పాలిత ప్రాంతాల్లో బేటీ బచావో బేటీ పడావో అన్నారు. కానీ నేను ఈరోజు భగ్నం అయిపోతుందని చెప్పేసి పెట్రోల్ పోసుకొని తగలబడిపోయిన తర్వాత నిన్న ఈరోజు అన్ని పేపర్లలో రాష్ట్రపతి ముర్ము గారు, అది పోతే నరేంద్ర మోడీ గారు, కేంద్ర గవర్నమెంట్ అంతా కూడా అమ్మాయి ఏం పెట్టిందని చెప్పేసి అమ్మాయి మీద పెద్ద ఎంక్వైరీ చేశారు. అంటే మీరు ఉన్నప్పుడు చేయరు, చనిపోయిన తర్వాత ముసల కన్నీరు గారుస్తారు. అంటే మీరు చేసేదా కేవలం జై శ్రీరామ్ అని చెప్పేసి మన ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ హిందువులు ముస్లింలు అందరం కూడా భిన్నత్వం ఏకత్వం భారతదేశం అంటేనే మనందరికీ దేవుడు అంటే భక్తి ఉంది. కానీ కేవలం మీరు ఒక మతాన్ని బూచిగా చూపించి రాజకీయం చేస్తున్నారు. అంటే కుల మతాలకి మీకంటే ముందు 14 మంది ప్రధానమంత్రులు చేశారు. ఏ ఒక్క ప్రధాని కూడా ఇలాంటి పాలన ఎక్కడ చేయంగా చూడలేదు మన భారతదేశంలో. ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రులు అందరూ కూడా దేశానికి సంబంధించినటువంటి పాలన చేశారు తప్ప ఇట్లాంటి కుల మతాల గొడవలు పెట్టి ఎక్కడ కూడా చేయలేదు. కేవలం మనం ఈ యొక్క చెప్పుకోవాల్సి వస్తుంది అంటే మీరు చేసే పని విధానాన్ని బట్టి చెప్పాల్సి వస్తుంది. ఇంతకుముందు మీరు చేశారు ఎన్పిఆర్ అని, సిఏఆర్ అని, ఎన్పిఆర్ అని చెప్పేసి పెట్టారు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అని, ఎన్పిఆర్ అని, తర్వాత ఎన్ఆర్ఎస్ అని. మీరు దేశంలో 1971 కంటే ముందు నుంచి ఉన్నారా? మీరు ఇక్కడే పుట్టారా, ఇక్కడే పెరిగారని కూడా కొన్ని మీరు క్వశ్చన్ చేసి ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి వచ్చారు, పాకిస్తాన్ నుంచి వచ్చి చొరబడ్డారని చెప్పేసి భారతదేశంలో మీరు ఉన్నటువంటి ముస్లింలు, క్రిస్టియన్లు, జైళ్ళని వారిని పంపించేసి ఉన్నవారికి ఏదో మీరు లబ్ధి చేకూరాలనే విధంగా ఉన్నటువంటి మతాలన్నిటి కూడా చిచ్చుపెట్టడం జరిగింది. అవన్నిటిని కూడా ఉమ్మడి కమ్యూనిస్ట్ లెఫ్ట్ పార్టీలు ఢిల్లీలోంచి గల్లీ దాకా ఉద్యమాలు చేస్తే మీరు ఆపడం జరిగింది. అంటే ప్రతిదీ కూడా మీరు బిల్ పాస్ చేసేది ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థలకు మీరు ఉన్నటువంటి ఆస్తులన్నీ కట్టబెట్టడం కోసమే. మొన్న జరిగినటువంటి కగార్ ఆపరేషన్లో కూడా కేవలం నక్సలైట్లనే టార్గెట్ చేసినట్టు కాదు, తర్వాత నెక్స్ట్ మన కమ్యూనిస్టులనే టార్గెట్ చేస్తారు. కమ్యూనిస్టులు ఉంటే వాళ్ళని క్వశ్చన్ చేస్తాం కాబట్టి కమ్యూనిస్టులు బరాబర్ టార్గెట్ చేస్తారు. కాబట్టి ఆ నక్సలైట్లైనా మనమైనా అందరం కూడా ప్రజాపాలనే తప్ప ప్రజా ఉద్యమాలకి మనం బాసటగా నిలబడటమే తప్ప మన స్వార్థం కోసం ఎక్కడ నిలబడింది లేదు. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ ఓర్ 35 రకాలు ఉన్నటువంటి ఖమ్మం మొత్తం కూడా దాంట్లో అన్ని కూడా ఎత్తుకొని పోయే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం పక్కన వైఎస్ఆర్ కాలనీ ఉంటుంది, దాని పక్కన మీరు ఎప్పుడైనా పోతే చూడండి ఓబులాపురం మైన్స్ని తలపిస్తుంది. ఎందుకంటే అటే వైపు మా ఊరు కాబట్టి టేకులపల్లి అక్కడ ఉంటుంది భయంకరమైనటువంటి ఒక 10 తాడి చెట్ల లోతు ఉంటుంది. ఇక్కడ నుంచి ఐరన్ ఓర్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే ఎత్తపోయారు. అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎక్కడ ఏ గుట్టల్లో ఏ ఐరన్ ఓర్ ఉందనేది రాజకీయ నాయకులు ఢిల్లీ నుంచి రాష్ట్రం వరకు కూడా అన్ని అణువున జల్లెడ పట్టి ఉన్నారు. అంటే మొత్తానికి కూడా ఖనిజ సంపద దోచుకోబోయేటటువంటి వ్యవస్థ కూడా మొత్తం తయారయ్యారు. కాబట్టి మనందరం కూడా మేల్కొల్పోయి ఏంటి అంటే క్వశ్చన్ చేసే తత్వాన్ని నేర్చుకోవాలి. క్వశ్చన్ చేసే తత్వం నేర్చుకోవాలంటే మీరు డైలీ టీవీలు పేపర్లు చూస్తూనే ఉండాలి, పేపర్లు చదవాలి, జరిగినటువంటి విషయాలను మన పరిగణలోకి తీసుకొని ఉన్నటువంటి
ఉన్నటువంటి దాంట్లో ఏం జరుగుతుంది? ఒక 10 సంవత్సరాల్లో కేసీఆర్ కుటుంబం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్లకు వెళ్ళిపోయిందో మనందరికీ తెలిసిందే. ఒకనాడు ఈ వాచి కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవని చెప్పి కవిత గారు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. కానీ అదే కవిత గారు 2.5 లక్షలు 2.5 కోట్లు పెట్టి వాచి కొనుక్కోవడం జరిగింది. ఈరోజు వాళ్ళ ఆస్తి అనఫిషియల్గా 2 లక్షల కోట్లు ఉంటుంది. కానీ ఎక్కడ ఎవరు కూడా క్వశ్చన్ చేయరు. ఏదైనా అంటే మాటల గారెడితో ప్రభుత్వాలను నడుపుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కూడా 6 గ్యారంటీలు ఇచ్చారు. ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలుకు నోచుకోలేదు. కేవలం కొన్ని తడపకు ఒక ఆర్టీసీ బస్సు ఒకటి, ఆ గ్యాస్ ఒకటి, ఇకపోతే 2500 వితంతు మహిళలకి ఏదో అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగులకి ప్రతి ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో పేరు నమోదు చేసుకున్న వారందరికీ కూడా మేము ఏదో విధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చూపిస్తా అన్నారు. ఎక్కడ కూడా మీరు అన్ని శాఖల్లో ఏ శాఖ చూసినా ఓన్లీ ఒకే ఒక శాఖలో రిక్రూట్మెంట్ జరుగుతాయి. అది కూడా వారు తప్పు చేస్తే కాపాడడం సెక్యూరిటీ కోసం ఒక పోలీస్ రిక్రూట్మెంట్ మాత్రమే వాళ్ళు అందులో రిక్రూట్మెంట్ చేస్తారు. కాబట్టి యువశక్తి మేలుకో నవశక్తి మానుకో, యువశక్తి శివమెత్తితే నవశక్తి గలమెత్తితే లోకమే మారిపోదా కాలమే ఆగిపోదా అని యువశక్తి ఎప్పుడైతే మనం ముందు అడుగేస్తామో దాంట్లోనే అన్ని మార్పులు రావడం జరుగుతుంది. కాబట్టి ఉన్నటువంటి దాంట్లో ఎక్కడ చూసినా ఏ పేపర్లో చూసినా గంజాయి, డ్రగ్స్, మత్తు పానీయాలకు బానిసలయ్యి పారదోలుతున్నారని చెప్పేస్తే ఎక్కడ కూడా ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారే ఉక్కుపాదం మోపుతామని చెప్తున్నారు. అంటే మీరు వదిలేది మీరే, ఉక్కుపాదం మోపేది కూడా మీరే. అంటే బార్ షాప్లో మందమ్మం అనేది మీరే, మళ్ళీ మీ గవర్నమెంటే బిరి తెనల దగ్గర పెట్టి చెకింగ్ చేయించేది మీరే. అక్కడ డబ్బులు దొబ్బుతారు, ఇక్కడ డబ్బులు దొబ్బుతారు. అంటే ఎడదిరిగి అంతిమంగా పేదల సొమ్ము లాక్కోవడం కోసమే ప్రయత్నం చేస్తున్నటువంటి గవర్నమెంట్లు ఇవన్నీ పోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఖమ్మం జిల్లా అనే కాదు, ప్రపంచ దేశాల్లో 60 దేశాల్లో మన కమ్యూనిస్టులు ప్రభావితం చూపుతున్నారు. మొన్న జరిగినటువంటి ఎక్కడ చూసినా కానీ కమ్యూనిస్టులు అధికారం రావడం జరుగుతుంది. కాబట్టి మన గవర్నమెంట్ కూడా వస్తుందనే ఆశతోటి మనం ముందు సాగుతూ, అదేవిధంగా శ్రీలంకలో ఏదైతే